అండి, గుడ్ ఈవినింగ్. ఒక సందర్భంలో గురువుగారు ధర్మరాజుని దుర్యోధనుడిని పిలిచి ధర్మరాజుని ఒక చెడ్డవాడిని తీసుకురమ్మన్నారట, దుర్యోధనుడిని ఒక్క మంచివాడిని తీసుకురమ్మన్నారట. వీళ్ళిద్దరూ లోకం మొత్తం తిరిగినా ధర్మరాజుకి చెడ్డవాడు కనిపించలేదు, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు. అయితే తిరిగింది ఇద్దరూ ఒకే ప్రపంచం అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ భావాల్లో వేరువేరు తేడాలు ఉండబట్టి వాళ్ళకి అలా కనిపించలేదు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది అని. కొన్ని సందర్భాల్లో నిజంగా బాధపడిన సందర్భాలు ఉండొచ్చు, కానీ 90% మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. కొంతమంది అత్తగారులు తల్లులు ఉంటారు, వాళ్ళకి కొత్తగా వచ్చిన కోడళ్ళని కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కావచ్చు చెడగొట్టేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. ఎందుకండి ఇదంతా? ఇప్పుడు అసలు ఏమన్నా ఎవరి ఆస్తులు ఎవరు తీసుకుంటారా? ఎవరితో ఎవరికన్నా సంబంధం ఉంటుందా? ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఆలోచించే టైం ఉందా? అనవసరంగా అందరి గురించి ఆలోచిస్తూ ఏదో జరిగిపోతుంది, ఏదో మాకేదో చేసేస్తారు అని చెప్పేసి ఈవిల్ థాట్స్ బ్రెయిన్లో పెట్టుకొని వీళ్ళు పెట్టుకున్నదే కాకుండా పిల్లల మనసులు కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మరిదికి పెళ్ళయిందంట. వాళ్ళ కోడల్ని, అంటే వాళ్ళ తోడి కోడలు వస్తుంది కదా, తన్ని వాళ్ళ అత్తగారు ఈ అమ్మాయి మంచిది కాదని ఈ అమ్మాయితో మాట్లాడనివ్వట్లేదంట. నాతో చాలా బాధపడుతూ చెప్పింది. నేను కూడా 2-3 సిచ్యువేషన్స్ ఇలాంటివి ఫేస్ చేశాను. నేనైతే ఆ విషయానికి చాలా కనెక్ట్ అయ్యాను. నాకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా నేను కూడా ఏది పట్టించుకోను. అండ్ ఇంకొక విషయం చాలా గర్వంగా చెప్పగలను ఏంటంటే, మా అబ్బాయిని నేను 100% ప్యూర్గా పెంచుతున్నాను అని చెప్పేసి ఇంతవరకు ఎలాంటి నెగిటివిటీ వాడి బ్రెయిన్లో నేను పెట్టలేదు. ఈ విషయంలో నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను అన్నంత మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. మా అబ్బాయికి ఎలాంటి నెగిటివిటీ నేను నేర్పించలేదు, నేర్పించను కూడా. అండ్ తను కూడా అంతే బ్రాడ్ మైండ్తో ఉంటాడు. వీలైనంత వరకు మనం మంచిగా పిల్లలకి నేర్పించాలి. అది చేత కానప్పుడు అట్లీస్ట్ సైలెంట్గా ఉండాలి. అంతేగాని అనవసరంగా మన మైండ్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఆ కొత్తగా వచ్చిన కోడళ్ళ బుర్రల్లోనో లేకపోతే మన పిల్లల బుర్రల్లోనో పెట్టి వాళ్ళని కూడా అలాగే తయారు చేయడం అస్సలు మంచి విషయం కాదండి. వీలైతే మంచి విషయాలు నేర్పించండి, భగవంతుడి మీద భక్తిని నేర్పించండి, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించండి. అంతేకాని ఇలాంటి చెత్త కాదు. మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్.